వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బైక్ ర్యాలీ నిర్వహించి ఐబీ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు. తెలంగాణ ప్రభుత్వం 282 జీవో నెంబర్ను రద్దు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్ర రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథూర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుండి ఐబీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఎంఆర్పీఎస్ జెండాను జిల్లా ఇన్ఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగిందని, ఆ పోరాటాల ఫలితమే ఈరోజు సమాజంలో మాదిగ జాతికి దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చునని అన్నారు. సమాజంలో ఉన్న అనేక అసమానతలను రూపుమాపడం కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. అనేక పోరాటాలు చేసి రిజర్వేషన్ వర్గీకరణ సాధించడం జరిగిందని, ఈ ఘనత ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మందకృష్ణ మాదిగకు మాత్రమే దక్కుతుందని అన్నారు. 1994 జూలై 7న ప్రారంభమైన ఎంఆర్పీఎస్ సంఘం నేడు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుంచు శంకర్ వర్మ మాదిగ, పట్టణ కో ఇన్ఛార్జి గుడిసెల దశరథం మాదిగ, పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, సీనియర్ నాయకులు మోతే పోచం, జిలకర్ర శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ చిప్పకుర్తి సతీష్, కుక్క కిరణ్, అర్నకొండ నరేష్, సుద్దాల రాజు, మంత్రి రవి, మంత్రి సాయి తదితరులు పాల్గొన్నారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జూలై 7, 1994 ఈదుమూడి అనే చిన్న గ్రామంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి వర్గీకరణ కోసం ఏర్పడ్డ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈ రోజు 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం. ఈ భారతదేశం, ఈ సమాజం గర్వించే విధంగా అణగారిన వర్గాల కోసం వర్గీకరణతో పాటు ఎంఆర్పీఎస్ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక శుభ సందర్భం ఏమిటంటే సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినోత్సవం కూడా ఈరోజు విశేషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణే కాకుండా సబ్బండ కులాలకు సందర్భానుచితంగా అణగారిన వర్గాల పక్షాన మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు వర్గీకరణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి వర్గీకరణ ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పు, అత్యున్నత భారత సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా 2004 ఆగస్టు 1వ తారీఖు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ఆమోదించడం జరిగింది. ఈ రోజు వర్గీకరణ అనంతరం ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్రం ఏర్పడక ముందు మరి ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలను గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో భవిష్యత్తులో కార్యాచరణ తీసుకో విధంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి అందరూ ఎస్సీ వర్గీకరణ సమర్థించిన సబ్బండ వర్గాలకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై. ఏదైతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్న పిలుపు మేరకు మరి రాష్ట్రమంతా కూడా ఇవాళ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇవాళ జెండా పండుగలు ప్రతి వార్డులో జెండా లేపుకుంటూ వచ్చి ఈరోజు ఐబీలో కూడా మరి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మరి అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ మా మందకృష్ణ మాదిగ అన్న జన్మదినం కూడా ఈరోజే కాబట్టి కూడా మరి కేక్ కూడా కట్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే మాకు నిజమైన పండుగ మాత్రం ఇప్పుడే ఇదే రోజనే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 70 సంవత్సరాలు అయినా కూడా ఈ స్వాతంత్రం వచ్చి మరి ఏదైతే అప్పుడు కాదు మాకు నిజమైన పండుగ, మరి ఇప్పుడు 30 సంవత్సరాలు మాకు ఏబిసిడి వర్గీకరణ అయినందుకు ఈరోజే మాకు నిజమైన పండుగ అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం.
ఏదైతే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఎంఆర్పిఎస్ అంటే మాదిగల కోసమే కాదు, ఎంఆర్పిఎస్ అంటే మా జాతి కోసం ఫైట్ చేసుకుంటూనే మరి అన్ని కులాల కోసం, అన్ని వర్గాల కోసం, వికలాంగుల కోసం, వృద్ధులకు, వితంతులకు, మరి బియ్యం కోసము ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇవన్నీ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా పనిచేసిన వాళ్ళం. వాళ్ళ సహాయ సహకారాలు కూడా మేము తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా మరి మేము సాధించుకోగలిగినాం. ఇంకా ముందు భవిష్యత్తు అన్న ఏది కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తామని చెప్పి ఊహిస్తున్నా. జై మందకృష్ణ. ఏదైతే ఏబిసిడి వరికరణ జూలై 7 తారీఖు నాడు ప్రకాశం జిల్లా 3 గ్రామంలో ఏబిసిడి వరికరణ కృష్ణమాదిగ అన్నగారు ఒక మాదిగలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీద ఏబిసిడి వరికరణ ఒక 10 మందితోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది పేరు మీద ఒక 10 మందితోని ప్రకాశం జిల్లా 3 నుంచి ప్రయాణం 31 సంవత్సరం అయినప్పటికీ కూడా ఏబిసిడి వరికరణ 31 సంవత్సరంలో ఏబిసిడి వరికరణ సాధుకున్న చరిత్ర కృష్ణమాదిగ దక్కుతుంది. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కరు మాదిగ జాతి ఆయనను కొలవలసిన బాధ్యత ఉన్నది. ఏబిసిడి వరికరణ 30 సంవత్సరాలు ఉంది. మాలలు మమ్మల్ని గోసవచ్చుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కృష్ణమాదిగ గారు ఏబిసిడి వరికరణ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నుంచి రాష్ట్రాలకు అధికారం నుంచి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన ఏబిసిడి వరికరణ మన తెలంగాణ రాష్ట్రంలో జరగడం జరిగింది. ఇప్పుడు ఏబిసిడి వరికరణ జరిగిందంటే మాదిగ పిల్లలందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగ ఉన్నోళ్ళందరికీ ఉద్యోగాలలో అవకాశం కలుగుతుంది. మా రిజర్వేషన్ మాకే ఉంటుంది కాబట్టి ఏబిసిడి వరికరణ మాకు అయినందుకు ఇప్పుడే మాకు స్వతంత్రం వచ్చినట్టుంది. ఏబిసిడి వరికరణ అయినప్పుడే 31 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి సాధించిన ఘనత కృష్ణమాదిగ గారికి దక్కుతుంది. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ అని చెప్పి కూడా మాదిగ జాతి అయిన రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణం నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీ బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్టపోచమ్మ తల్లి బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు నల్ల శంకర్ తెలిపారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతరకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు హాజరవుతున్నారని తెలిపారు. మహిళలు ప్రతి ఇంటి నుండి బోనాలతో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ జాతరకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ జోగిని నిషా క్రాంతి జాతరలో పాల్గొంటారని, ఆమె బంగారు బోనంతో అమ్మవారి తొలి బోనం సమర్పిస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, అధికారులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పుదారి ప్రభాకర్, పోరెడ్డి రాజు, రవీందర్ రావు, పానుగంటి రమాదేవి, దోమల రమేష్, శ్రీనివాస్, గొంగళ్ళ శంకర్, వేముల సత్యం, చంటక్క, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చెరుకట్ట కుశమూడి దగ్గర మా వాడకు సంబంధించిన అమ్మాయివాడకు సంబంధించిన అన్ని వాడకు సంబంధించిన మహిళా తల్లులు, పురుషులు, అన్నదమ్ములు, పెద్దలందరూ కూడా జమైనాము. 3 సంవత్సరాల క్రితము 150 చరిత్ర గల టెంపుల్ను మాడిఫై చేసి నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా అండ్ దాతల అధిక సాయంతో గుడి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా అప్పటి నుండి ఒక బోనాలని తయారు చేసి, గతంలో కూడా బోనాలు ఉండేటివి అందరి ఇంటి ద్వారా ఇష్టోళ్ళు, దీన్ని ఊర్లో ఒక 2 టౌన్ నుంచే సపరేట్ బోనాలు అనేది తయారు చేసి ఇప్పుడు నిన్నటి వరకు 3వ వార్షికోత్సవం జరిగింది. బుధవారం రోజున 9వ తారీఖు 9:30 గంటల నుండి హనుమాన్ సాయి టెంపుల్ ద్వారా హైదరాబాద్ నుండి నిషాక్రాంత్ అనే ఆమెతోని బోనాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సురేఖమ్మ గారు ముఖ్య అతిథులు హాజరవుతారు. అదేవిధంగా అమరావతికి సంబంధించిన ప్రజలందరూ కూడా వచ్చి ఈ బోనాలతోని ర్యాలీలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన ఊరు, మనము, మనవాడ, మన పిల్లలు, మన వ్యవసాయం అంతా బాగుండాలనే విధంగా అమ్మవారికి మొక్కడం జరుగుతుంది. కాబట్టి అందరిది ఓన్లీ ఏదో నల్లశంకర్ చేసుకున్న అమ్మ నాన్న ద్వారా కాకుండా ఇది అందరిది అని అందరు పాల్గొనగలని అందరికీ పాదాభివందనం. సింహవాడలోని కట్టపోచమ్మ ఆలయంలో బుధవారం 9వ తారీఖు రోజు హనుమాన్ సాయి దేవస్థానం నుండి బోనాలు నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా నల్లశంకర్ గారి ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలందరూ అంటే మహిళా సోదరులందరూ బోనం ఎత్తుకొని అమ్మలవాడ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వస్తే 9:30కి వస్తే అక్కడి నుండి మన పోచమ్మ టెంపుల్ వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా సురేఖమ్మ గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా మా 17వ వార్డులో కూడా మహిళా సోదరుమణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ
మనం గత 3 సంవత్సరాల నుండి నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఈ పురాతన టెంపుల్ దాని కొరకని నల్ల శంకర్ గారు ముందుకొచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంతమంది దాతల ద్వారా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు అంటే మన మంచిర్యాల పట్టణంలోనే ఇది పురాతన దేవస్థానం. దీనికి నల్లశంకర్ గారు ముందుపడి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. రేపు 9 తారీఖు బుధవారం జరగబోయే కట్టపోషమ బోనాలకి దయచేసి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, మేడం సురేఖమ్మ గారు హాజరవుతారు. జోగిని నిషాక్రాంతి ఆధ్వర్యంలో బంగారు బోనంతో 3వ తృతీయ వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఇది 150 సంవత్సరాల గల చరిత్ర గల పోషవ తల్లి. దీనికి కట్ట కింద చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా దీనికి హాజరై దీనిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో వామపక్ష పార్టీలు మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాల రద్దు, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, దాని పర్యవసానంగా జీవో నెంబర్ 282 ద్వారా తెలంగాణ ప్రభుత్వం 8 గంటల పని విధానం రద్దు చేసి 10 విధానం అమలు చేయాలని నిర్ణయించిందని, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా విడుదల చేసిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 8 గంటల పని విధానాన్ని పాత్ర చేయడం అంటే కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, సిపిఐఎం సిఐటియు జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, దుంపల రంజిత్, న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శులు లాల్ కుమార్, టి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి దేవరాజ్, ఏఐటీయూసీ ఖలీందర్ అలీఖాన్, పౌలు, దాగం మల్లేష్, దేవరాజ్, జోగుల మల్లయ్య, గుండా సోని, దేవి పోచన్న, కొంకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు అనుకూలంగా, వ్యాపార వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఈరోజు దేశంలో 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అంటే కార్మికుల గొంతు నొక్కడమే. ఇలా అందులో భాగంగానే దాని పర్యవసానమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి ఎఫెక్ట్ చేస్తూ 8 గంటల పని విధానాన్ని 10 గంటల పని విధానానికి పెంచుతూ వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్తూ ఓటీలు ఇస్తామని చెప్తూ ఇలా కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ఉన్నది. జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని, ఇది కార్మిక వర్గాన్ని తలలు తీసేటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి ఈ వ్యాపారాలని సులభం చేయడం కోసం మాత్రమే ఈరోజు దేశంలో 4 కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది, కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటిది. వెంటనే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు కార్మిక వర్గాన్ని నట్టేట ముంచేటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 282 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇలా కార్మిక సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం మరొకసారి రైతాంగానికి నట్టేట ముంచడానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటున్నామంటే దేశంలో ఉన్న 50 కోట్ల కార్మిక రంగాన్ని ఈ రోజు పక్కదోన పట్టించి కార్మిక రంగంలో పనిచేసే కార్మికులందరినీ కూడా వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా నరేంద్ర మోడీ ఈ రోజు నల్ల చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రోజు కార్మికులు కొట్లాడి రక్తార్పణ చేసి సాధించుకున్న 44 చట్టాలు ఏమో ఆ చట్టాల్లో తుంగలు దొక్కేసి ఈ రోజు 4 కోట్లను తీసుకొచ్చేసి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ముందుకు వస్తా ఉన్నారు. మేమంటున్నాం, మీరు ఈ రోజు కార్పొరేట్ వాళ్లకు ఈ సహజ సంపదను, ఈ ఖనిజ సంపదలను, ఇవి అన్నింటినీ కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దేశంలో ఉన్న కార్మిక లోకంతో పాటు దేశంలో ఉన్న రైతాంగం, దేశ
దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రజలు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే రేపు ఏదైతే 9వ తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతోందో ఆ సమ్మెలో కార్మిక రంగం అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ మీరు బాగా ఆలోచించండి. తక్షణమే మీరు తీసుకొచ్చిన అయితే కార్మిక వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకొని ఎట్లా ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాలు కూడా కలిసేస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అయితే చట్టాలు ఉన్నాయో కార్మిక వ్యతిరేక చట్టాలు వాటిని వెనక్కి తీసుకోవాలని మేము వామపక్ష పార్టీలుగా నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేటు అనుకూల విధానాలను అమలు జరపడం అనేది జరుగుతుంది. కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసింది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి దాన్ని దేశవ్యాప్తంగా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కూలీలు, సమస్త ప్రజానీకం పోరాటాలు చేయడానికి సిద్ధమైండ్రు. జూలై 9వ తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమైండ్రు. అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు కూడా బీజేపీకి మేము తక్కువ కాదు, మోడీ ఇడిచిన చెప్పుల్లోనే మేము కాలు పెట్టినామని చెప్పి ఈ రాష్ట్రంలో 10 గంటలు పని చేయొచ్చని చెప్పి 10 గంటలు పని చేయించమని చెప్పి సర్కులర్ ఇవ్వమంటే ఇది సిగ్గుసేట్ అయినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సర్కులర్ను జీవోను కూడా రద్దు చేయాలి. లేకపోతే మోడీ ప్రభుత్వం పైన కార్మిక వర్గం ప్రజలు ఎట్లా పోరాటం చేస్తుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా తెలంగాణ ప్రజానీకం పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను ఈరోజు దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం మాట్లాడుతూ అమృత్ భారత్ స్కీమ్ కింద మంచిర్యాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న స్టేషన్ మరమ్మత్తు పనులను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాలలో వందే భారత్ రైలును ఆపాలంటూ విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై ఆలోచన చేస్తామని, వందే భారత్ ట్రైన్ ఆగే స్టేషన్ల వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్కు వచ్చే ప్రజలకు కొంత ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో వాటిని సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్లో మొహరం పండుగ సందర్భంగా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి పీర్ల పండుగను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పీర్లతో ఊరేగింపు పీరులు అగ్నిగుండాల చుట్టూ భక్తులు డప్పుల చప్పులతో నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎండి జలీల్ దావూద్, బోయబోతుల తిరుపతి, ఆకుల సతీష్, తోట రవి, గూడూరు వెంకటేశ్వర్లు, సబ్బని రాజు తదితరులు పాల్గొన్నారు.
పండగ కులం మతం లేకుండా హిందూ ముస్లిం అనేటోళ్ళు అందరు కలిసి చేసుకునే పండగ. ఈ మొహరం గురించి ఏందనగా ఇప్పుడు అంతా 6-7 సంవత్సరాల నుంచి గత జరిగిన 6-7 సంవత్సరాల నుంచి కూడా రాజవనగర్లో మొత్తం కలిసి పండగ చేసుకుంటున్నాము. పీరీల ఆశీస్సులు అందరికీ కులమత భేదాలు లేకుండా చేసుకుంటాం కాబట్టి అందరికీ పీరీల ఆశీస్సులు భేదం లేకుండా అందరం కులమత భేదాలు లేకుండా పండగ చేసుకుంటున్నాము. ఆ పీరీల గురించి షర్బత్ అనేది గత వాళ్లకు హుసేన్ అనే వాళ్ళు పీరీలో వాళ్ళ సందర్భంగా మనం షర్బత్ అనేది పోస్తున్నాము. గత సంవత్సరాల నుండి ఎప్పుడైనా పెద్దలు చెప్పినట్టుగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇది అందరికీ శుభం ఉండాలని కోరుకుంటున్నాం. రాజీవ్ నగర్లో మొహరం పండుగ గత 7 సంవత్సరాల నుండి ఏ విధంగా నిర్వహించుకుంటున్నామో దాన్ని వినియోగించుకుంటూ ఈరోజు షర్బత్ ప్రోగ్రాం అనేది మొదటి నుంచి అందరూ సహకరిస్తూ ఇక్కడ జలీల్, నాసర్ అండ్ దావుద్ వీళ్ళందరూ కలిసి సహకారంతోనే ఈ షర్బత్ ప్రోగ్రాం చేస్తున్నాము. అయితే ఇది హిందువులు ముస్లింలు అని కాకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో కుల మతాలు అనేది భేదం లేకుండా ఇక్కడ ఈ యొక్క పండుగను నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి శుభం కలగాలని కోరుకుంటున్నాను. రేపు సోమవారం రోజు మన ఎందుకంటే నీళ్ళలో పడతాయి అంటే షహాదత్ మేము జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ విధంగా ఒక్కరోజు వెనుక ముందు అయింది కాబట్టి మేము ఆదివారం ఉండే 2 పండుగలు ఒకటి రోజు అవుతాయి కాబట్టి దాని గురించి మేము ఒకరోజు ముందు వెనుకకు తీసుకొని మనం ఆదివారం షహాదత్ ఉంటే సోమవారం రోజు మొత్తం మంచిర్యాల ఆశీర్ఖానాలు మొత్తం అందరు కలిసి మాట్లాడుకొని సోమవారం రోజు మార్కెట్ చౌరస్తా మీద ముగ్గురం చౌరస్తా మీద జరుపుకోవాలని మేము అందరం సిద్ధాంతంగా మేము అందరం మాట్లాడుకోవడం జరిగింది. అదే ప్రకారం మన రాజీవ్ నగర్ మన ఈ ఆశీర్ఖానా తరపు నుంచి అన్నదానం కార్యక్రమం కూడా మన దాతలు మన సబ్బని రాజు అందరూ దాతలు కలిసి ఈ అన్నదానం కార్యక్రమం కూడా ఈ దేవుని సతీష్ ఈ మన అందరూ కలిసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ దేవుని దగ్గర పెట్టడం జరిగింది. కావున మీ అందరికీ పెట్టిన వాళ్ళకు దాతలకు అందరికీ దేవుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్స్ యూనియన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. గోదావరి నది ఇసుక ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ చేసేంత వరకు నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న వాగు ఇసుక నాణ్యత లేకపోవడంతో ప్రజలు ఆన్లైన్ బుకింగ్ చేయడం లేదని, వినియోగదారుల నుంచి బుకింగ్ లేక తాము ఉపాధి జీవనాధారం కోల్పోతున్నామని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచి వీలైనంత త్వరగా గోదావరి ఇసుక ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి ఇసుకకు ఆన్లైన్ చేసేంత వరకు పట్టణంలో ఏ ఒక్క ట్రాక్టర్ని నడవనీయమని ట్రాక్టర్ యూనియన్ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు. అందరం ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. ఎందుకంటే చెన్నూరు ప్రజలందరూ వాగుష్క నాణ్యత వస్తలేదని ప్రతి ఒక్కరు మావలని నల్లగా వస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుకే చెన్నూరు వాగుష్క మాకు ఆన్లైన్ ఎట్లిచ్చిందో గంగుష్క మాకు అట్లియాలని మేము అందరం యూనియన్ సభ్యులం అందరం ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. మంచిర్యాలలో ఎట్లా గంగుష్క మాకు ఇచ్చిందో వాళ్ళకి ఇచ్చిందో మంచిర్యాల మాకు కూడా అట్లా ఇవ్వాలి. ఇక్కడ చెన్నూరు శివారు నుంచి 2 కిలోమీటర్ గంగ కూడా లేదు. అక్కడి నుంచి మాకు ఆన్లైన్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరికీ గంగుష్క కావాలి. అది నాణ్యత మంచిగా ఉంది. ఆన్లైన్ అక్రమ వాహనాలు కూడా అరికట్టడానికి అవకాశం ఉంది. గంగుష్క మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే వాగుష్క చాలామంది ప్రజలు సఫర్ అవుతారు. నల్లగా వస్తుందంటారు, ప్లాస్టింగ్ వలిగిపోతుందంటారు. కాబట్టి ఈ వాగుష్క కాకుండా మాకు అదే చెన్నూరి ట్రాక్టరు ఓనర్ల ఆన్లైన్ బండ్లన్నీ అక్కడ వాగుష్క అది నాణ్యత లేదు, నల్లగా ఉంది. కనుక ఎవరు కూడా కస్టమర్లు బుక్ చేసుకోవడం లేదు, ఓటీపీ ఇవ్వడం లేదు. కావున మాకు చెన్నూరుకి ఇదే ఆన్లైన్ ద్వారా మాకు గంగుష్క కావాలని ఆన్లైన్ బండ్లను సమ్మె చేయడం జరుగుతుంది.
నాకు ఇంతకుముందు ఆన్లైన్ ద్వారానే బాగుష్గా వచ్చింది. ఈ చెన్నూరి పట్టణం లోపల అందరికీ సప్లై చేసినాము. కావున అదే విధంగా ఆన్లైన్ ద్వారానే చెన్నూరి గంగుష్కా మా చెన్నూరి మండలములకు పట్టణములకు మా గోదావరి ఇసుక కావాలని మేము సమ్మె చేయడం జరుగుతుంది. గోదావరి ఇసుక వచ్చేదాకా చెన్నూరి మన పట్టణంలోకి ఏ వెహికల్ కూడా రావద్దు, ఏ ఇసుక కూడా రానివ్వము. ఈ నెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ నాయకులు కార్మికులను కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నుంచి చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్, టీబీజీకేఎస్ నుంచి వెంకటరమణ, ఐఎన్టీయూసీ నుంచి కుక్కల ఓదెల్, సిఐటియు నుంచి ఎస్ వెంకటస్వామిలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను చెల్లించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ల పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడంతో పాటు కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ సార్వత్రిక సమ్మెలో శాంతికని గని నుంచి ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి, గనిఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, నాయకులు బియ్యాల వెంకటస్వామి, జె ప్రవీణ్ కుమార్, హనుమంతరావు, దాడి రమేష్, మిట్టపల్లి రమేష్, రత్నం ఐలయ్య, శ్యామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి అది దాని పని అదే తప్పు చేసిన బాధ, కానీ మిగతాలకు మీరు ఎందుకు ఆపిర్రు అనే దాని మీద మేము మొన్న 20 తారీఖు రోజు మీటింగ్లో చర్చించాం. మేము నెక్స్ట్ మంత్ తప్పకుండా పెడతామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. చూద్దాం, వాళ్ళు ఆని ఇవ్వకపోతే గుర్తింపు సంఘంగా కార్మికులందరి మద్దతుతోటి అందరి సహకారంతో ఏ విధంగా ఉద్యమం చేసైనా మన కార్మిక నియామకాలను మనం సాధించుకోవడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ, మనం ఏదైతే ఇంతవరకు మన వక్తలు అందరూ చెప్పారు, మనం రేపు చేయడం కోసం మీరు ఎవరు కూడా మైండ్ మీదకి రాకండి, ఇంటికానే ఉండండి. మనము రేపటి వరకు మన యూనియన్లు చర్చ తీసుకొని ఎక్కడెక్కడ ధర్నాలు, నిరసన పికెటింగ్ చేయాలని ఉంటే మన బెల్లంపల్లిలో కూడా తప్పకుండా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. మనం పాల్గొనకుండా ఉట్టిగానే ఇంట్లో ఉన్నాం అనుకో, అది ఎవరికి భయం ఉంటుంది. రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్త సమ్మెలో మన శాంతిగని కార్మికులు కూడా పాల్గొనాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ముఖ్యంగా ఇక్కడ మా శాంతిగని కార్మికులు సమ్మె కానీ పోరాటాలు కానీ ముందుండి ఈ సమ్మెను విజయవంతం చేస్తారు. ఇదివరకు కూడా చేసారు. ఎవరు కూడా దయచేసి బావిల మీదకి రావద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు అధికారులు మీరు డ్యూటీ చేయాలని చెప్తారు. మేము చేయమంటే వారి లోపల కంటాయి మనల్ని బెదిరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సమ్మె విషయంలో ఎవరు కూడా మైండ్ మీదకి రావద్దని టీబీజీకేఎస్ సంఘం తరఫున నేను మన కార్మిక మందమరి మండలం సారంగపల్లి రెవెన్యూ గ్రామ శివారులో భిక్షపతి అను రైతుకు చెందిన పొలంలో నాటు వేస్తున్న మహిళా కూలీలకు మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి వరిలో నాటు వేసేటప్పుడు తూర్పు పడమరులుగా ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఎడమతో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కాలిబాటల ద్వారా పైరుకు గాలి వెలుతురు బాగా సోకి పైరు బాగా ఎదుగుతుందని, పంటలో దోమపోటు ఉధృతిని తగ్గించుకోవచ్చునని, ఎరువులు వేయుటకు మరియు పురుగుల మందులను పిచికారీ సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా పైరుని పరిశీలించడానికి అనుకూలంగా ఉంటాయని అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సైన్ల కనకరాజులు నాటు వేసేటప్పుడు నారు కొనలను తుంచి నాటు వేయడం ద్వారా కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చునని, ఎటు చూసినా 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎడమతో 3-4 కర్రలతో నాటు వేయాలని, తద్వారా ఎక్కువగా పిలకలు వచ్చి అధిక దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. ఎక్కువ నారు వినియోగించడం ద్వారా ఎదుగుదల తగ్గి ఎక్కువగా పిలకలు రాక దిగుబడులలో తగ్గుదల కనిపిస్తుందని సూచించారు.
గాలి వెలుతురు లేకపోతే ఏమవుతుందంటే దోమ వస్తుంది, దోమ రోగం వస్తుంది. సో మనం ఈ దోమ రోగం నుంచి బయటపడాలంటే ముందుగా కాలిబాటలు వేసుకోవాలి. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వలన పురుగు మందులు కొట్టుకోకుండా కూడా ఉండొచ్చు, తక్కువ ధర అయిపోతుంది అన్నట్టు, పెట్టుబడి కొంచెం తగ్గుతుంది మనకి, పురుగు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకేదన్నా వేరే వాటికి వేరే రోగం వచ్చినప్పుడు, లేకపోతే ఇక్కడ మచ్చలు వస్తాయి, ఆకు మీద మచ్చలు వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఎరువులు వేయడానికైనా ఆ కాలిబాటలలో నడుచుకుంటూ పోయి మంచిగా ఎరువులు వేసుకోవచ్చు, పురుగు మందులు స్ప్రే చేసుకోవచ్చు. ఈ కాలిబాట లేకపోతే మనం అటు ఇటు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్తాం కదా, అట్లా వెళ్ళకుండా ఒకటే దారిలో మనకి ఈజీగా వెళ్ళొచ్చు, మళ్ళీ తొందరగా స్ప్రే చేసుడు అయిపోతుంది అన్నట్టు. గాలి వెలుతురు కోసం, మళ్ళీ పురుగు ఉధృతి తగ్గడం కోసము, అట్లనే ఎరువులైనా పురుగు మందులైనా లేదా కలుపు మందైనా స్ప్రే చేసుకోవడానికైనా మనకి ఈజీ అవుతుంది. కాబట్టి మన మండలంలోని రైతులందరూ కూడా వరిలో నాటేసేటప్పుడే కాలిబాటలు తీసుకోవాల్సిందిగా మేము వ్యవసాయ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనము ఇవాళ దాదాపు ఇది నెల రోజుల నారు నాటేస్తున్నాం కదమ్మా. వానాకాలంలో నెల రోజుల నారు నాటేసేటప్పుడు ఈ ఎత్తులో ఉండి ఇట్లుంటుంది అన్నమాట, ఈ హైట్లో ఉంటుంది నారు. మరి ఇటువంటి నారు నాటేసేటప్పుడు కూడా మనము ఈ వానాకాలంలో మనకు కాండం తొలుచు పురుగు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే యాసంగిలో ఉన్నంత ఉధృతి ఉండకున్నా కూడా వానాకాలంలో కూడా వస్తుంది. మరి అటువంటి కాండం తొలుచు పురుగును మనం ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా మనం ముందుగానే కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే, ఆ కాండం తొలుచు పురుగు అనేది ఈ వరి నారు కొసల మీద ఇక్కడ గుడ్లు పెడతాయి అన్నమాట. అది కూడా కొంచెం గోధుమ రంగు వర్ణంలో, గోధుమ రంగు కలర్లో ఉన్న గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లను మనం ఇక్కడ ఈ నారుమడిలోనే మనం తీసేసినట్టయితే ఆ పురుగు యొక్క ఉధృతి అనేది మనకు నాటేసిన తర్వాత ఉండి మళ్ళీ మందులు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇట్లా వరి నారు కొనలను ఈ విధంగా ఇట్లా తుంచాలన్నమాట. ఇట్లా తుంచేసి మనం ఏం చేయాలంటే వాటిని బురదలో దొక్కేసి ఈ నారును మనం నారుమల్లలో పంచుకొని మళ్ళీ నాటేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది ప్రధానమైన పంట మీద, అంటే మనం నాటేసిన తర్వాత మన పొలంలో ఉండదు. మళ్ళీ దానికోసం మనం గుళికలు వేసుకోవడం కానీ, పురుగు మందులు స్ప్రే చేసుకోవడం కానీ అటువంటి ఖర్చు లేకుండా, వాతావరణానికి కూడా మనం ఎటువంటి కలుషితం చేయకుండా పర్యావరణ అనుకూలమైనటువంటి మనము పంటను సాగు చేసుకోవచ్చు. ఇది ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటి అంటే, మీరు ఇవాళ నాటేస్తున్నారు, ఈ నెల 10 రోజుల నారు నాటేసేటప్పుడు లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో సోమవారం విశ్వశాంతి విద్యాలయం ఆవరణలో నరసింహ సేవా సమితి కమిటీ సమావేశం నిర్వహించారు. నరసింహ సేవా సమితి స్థాపించి 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పంచమ వార్షికోత్సవం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, ఈ సేవా సమితిలో ఎవరైనా గ్రామంలో చనిపోతే వారి దహన సంస్కారాలు పూర్తయి ఇంటికి వచ్చే లోపల వారికి అన్నప్రసాద కార్యక్రమం అందించడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కుల మతాలు భేదాలు లేకుండా మానవతా దృక్పథంతో సేవ చేయాలని సంకల్పించి 5 సంవత్సరాల క్రితం కొందరు సభ్యులు కమిటీగా ఏర్పడి చేసుకొని సేవా సమితిని ప్రారంభించారు. ఈ కమిటీ అధ్యక్షులు నరేంద్రుల ప్రభాకర్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి రామానంద స్వామి, గౌరవ అధ్యక్షులు శ్రీ పాటిబండ్ల శ్రీరామ్మూర్తి, గొల్లపల్లి శ్రీధర్ ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి నిమ్న రత్నాకర్, కోశాధికారి దుంపటి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కుటుంబంలో కోల్పోయిన ఆత్మీయుల కోసం 1 నిమిషం మౌనం పాటిస్తూ సభా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు వారి వారి అభిప్రాయాలు, సూచనలు చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మన ఊరుతో పాటు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచనలు, వారి సలహాలు కూడా అందించడం జరిగింది. గ్రామంలో యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసుతో, నిర్మలమైన ప్రేమతో ముందుకు సాగాలి అంటూ యువతకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు. ఈ నరసింహ సేవా సమితి స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దిగ్విజయంగా అందరి యొక్క సహకారాలతోటి ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ గ్రామంలో గత 5 సంవత్సరాల క్రితము అందరి సంకల్పంతో నృసింహ సేవా సమితి అని స్థాపించి అందరి సహాయ సహకారం చేత 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఈరోజు చేసుకొని అందరి మండలంలో కూడా పొందుతున్నటువంటి యొక్క సేవా సంస్థ ఇక ముందు కూడా అందరి ఆదరాభిమానాలతోటి ముందుకెళ్లాలని, అలాగే అందరూ కూడా సహకరించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ
అందరి దీవెనలతో దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మన కార్యవర్గ సభ్యులందరికీ వచ్చిన వారందరికీ ధన్యవాదములు. మనం మొదలు ఈ నృసింహ సేవా సమితి అన్నప్రసాద కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. అన్నాప్తులు కాకుండా మేము ఎవరైనా చనిపోతే ఏ కులం అని కాకుండా కులంతో సంబంధం లేకుండా ధనవంతుల బీద వాళ్ళని చూడకుండా అందరికీ మా సేవ అందరికీ కావాలని అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఇది నరసింహ సేవా సమితిని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 52 కుటుంబాలకు మేము అన్నప్రసాదం పంపించినాము. ఇలానే కొనసాగాలి. అందరూ మా కార్యవర్గ సభ్యులు కానీ మన ప్రజలు కానీ మా కార్యవర్గ సభ్యులు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మన ఇటికాల గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయడం 5 సంవత్సరాల నుంచి చాలా అద్భుతం. ఇది ఒక ఇటికాల గ్రామం కాదు, తెలంగాణకే ఆదర్శం ఇది ఈ కార్యక్రమం చేయటం. 5 సంవత్సరాలు చేయటం అంటే నేను చాలా మందిని అడుగుతున్న ఊళ్ళలో ఇట్లా ఒక 10వ తారీఖు నాడు ఇదే కార్యక్రమం హనుమతిపల్లి కూడా స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలు ఆల్రెడీ డబ్బంతా రెడీ చేసుకున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం దాన్ని బ్రేక్ అయింది. అది కూడా ఇట్లాగని మీలాగే వాళ్ళు కూడా యూత్ కుర్రోళ్ళంతా ముందుకు వచ్చారు. ఇది ప్రతి ఒక్క ఊళ్ళు జరుగుతుంటే కులం సంబంధం లేదు. అన్ని కులాలు మానే, అన్ని రాజకీయ పార్టీలు మానే. అసలు కులం పెట్టుకుంటే ఏది నడవదు ఎప్పుడైనా కార్యక్రమానికి. ఇట్లా ఈ అందరికన్నా ముందు యూత్కి ఆదర్శం. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, ఇవ్వాలి వండి సేవ చేయడం గొప్పతనం. డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. అసలు వంట చేయటం, వాళ్ళు ఇంటికి పంపించడం అంటే చాలా అద్భుతం. అది డబ్బులు ఏముంది, 1000 రోజులు చాలా మంది తాతలు కూడా మార్కెట్లు ఇచ్చేవాళ్ళు. మన నిజాయితీ కష్టపడుతుంటే ఇన్ని డబ్బులైనా వస్తాయి. చాలా మొత్తం తెలంగాణకి ఇటికాల గ్రామం ఆదర్శం కావాలని నేను కోరుకున్నాను. అది అవుతుంది. అట్లాగే 2వ ఊరు కూడా రైల్లోకి వచ్చింది. అట్లాగే ప్రతి ఒక్క ఊళ్ళో ఇటు సేవ చేస్తుంటే అందరికీ కొంచెం నిరుపేద కుటుంబాలకి చనిపోయిన రోజే బాధ ఉండేది. అదే పెళ్లి అయితే డ్యాన్సులు ఎత్తటం, ఆ బాధ కోసమే ఇది మన కార్యక్రమం చేసింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తిర్యాని మండల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా అంబేద్కర్, మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి టపాకాయలు కాలుస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా విరామం లేకుండా సుదీర్ఘ పోరాటం చేస్తూ అంతిమంగా ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని చివరికి విజయం సాధించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాట స్ఫూర్తిని ఇప్పుడున్న యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్ గౌడ్, మోకుదెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మగోని శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, రజక సంఘం మండల అధ్యక్షులు బూసి సంతోష్, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు సెర్ల ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులు కరిగంటి బాపు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి వారి యొక్క ముఖ్య అధినేత మరి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఎంఆర్పీఎస్ను వ్యవస్థాపించినటువంటి మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరియు 60వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు వారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చాలా ఘనంగా నిర్వహించినారు. మరి వారి జన్మదిన శుభాకాంక్షల్ని ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తిర్యాని మండల ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి ఎంఆర్పీఎస్ కృష్ణ మనం మందకృష్ణ మాదిగ యొక్క మనం పోరాట స్ఫూర్తి తీసుకున్నట్టయితే మరి ఆయనకు 60 సంవత్సరాలు ఉంటే మరి 36 సంవత్సరాలు దాంట్లో ఆయన ఈ ఎంఆర్పీఎస్ స్థాపన చేసి 36 సంవత్సరాలు అయింది. దాన్ని ఈరోజు వరకు కూడా పోరాటం కొనసాగించి మరి ఆ పోరాట స్ఫూర్తిగానే ఇవాళ పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. అందుకే కాకుండా హక్కుల సాధన కూడా
దిశగా కూడా పోరాటం చేసి దాన్ని సాధించుకునే దాంట్లో కూడా సఫలీకృతమైనందుకు నేను మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు అన్నీ తట్టుకొని 36 సంవత్సరాలు దీర్ఘకాలిక పోరాటం చేసిన ఏదైనా ఉంది అని అంటే అదొక మందకృష్ణ మాదిగకే చెందిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన అందరికీ కూడా ఈ ఎంఆర్పిఎస్ మండలాలు ప్రతి మండలాల్లో కూడా గ్రామ పంచాయతీలో కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నిర్మాణం పరిష్కారంగా ఉండబట్టే మరి వారి స్ఫూర్తితోటే వీరందరి సహకారంతో మరి మందకృష్ణ మాదిగ గారు కూడా అది సహకరించారు. కాబట్టి దాంట్లో మందకృష్ణ మాదిగ పాత్ర ఎంత ఉందో దానికి మన ఎంఆర్పిఎస్ తిరియాని మండల నాయకుల పాత్ర కూడా అంతే ఉంది. వీరందరూ కూడా అన్ని మాదిగ సంఘాలు సమష్టితోటి పోరాటం చేస్తేనే ఇవాళ ఈ హక్కును సాధించుకున్నారు. దాంట్లో భాగంగానే మనం ఎప్పుడు చూడలేదు, మనం ఈ తెలంగాణ ప్రభుత్వంలో 5 క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు మంత్రులు మాదిగలు సంబంధించిన జాతికి సంబంధించిన ఈ కులగణన చేయబట్టే, ఈ కులగణన అవుడు వల్లనే 5 మరి క్యాబినెట్ హోదాలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి 13 ఎమ్మెల్యే సీట్లు రావాలి. వాస్తవంగా ఇప్పటికీ 10 ఉన్నాయి, ఇంకా 3 సీట్లు రావాలని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ మన తిరియాని మండల ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజంగానే శంకర్దాదా అన్నట్టుగా మన ఏమైతే క్లుప్తంగా చెప్పారో నిజంగా ఆ విధంగా కృషి చేశారు కాబట్టే ఈ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. నిజంగానే మాదిగల ఐకమత్యానికి పాటుపడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అనుకొని ఈ జన్మదిన శుభ సందర్భంగా వారికి మరీ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలోని ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ నుంచి అండర్ 15 ఇయర్స్ జూనియర్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించబడతాయని నిర్వాహకులు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రంలోని 10 జిల్లాలు అదనంగా మరో 2 జిల్లాలు 12 జిల్లాలు కలిసి రాష్ట్ర స్థాయి అండర్ 15 ఇయర్స్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు నిర్వహించబడతాయని, ఈ పోటీలకు ఆయా ఉమ్మడి జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొంటారని, లీడ్ కమ్ నాకౌట్ విధానంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో నెగ్గిన 22 మంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో జరిగే జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా 12 జట్లు 27 పోటీల్లో తలపడతారని, 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు ఫుట్బాల్ పోటీలు నిర్వహించబడతాయని, విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, వడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తేదీ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు జూలై ఈ నెలలో తెలంగాణ జూనియర్స్ గర్ల్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు మన క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర ఫుట్బాల్ సంఘం, దాంతోపాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడంతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి జట్ల నుండి 22 మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి ఢిల్లీలో జరిగేటువంటి నేషనల్స్ పంపించడం జరుగుతుంది. దీనికి గాను గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు 9వ తేదీన పొద్దున 10:30కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారితో పాటు ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తమ్ రెడ్డి గారు, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీపీలు, ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్లో కీలకంగా మాకు జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారు రాజు సార్ గారు, అదేవిధంగా ముఖ్యంగా సింగరేణి కాలేజ్ జీఎం గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఒకరోజు ముందే జట్లు రేపు అనగా 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జట్లన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి. 9వ తేదీ ఉదయం 7 గంటల నుండి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సుమారుగా 27 మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఈ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 2 గ్రౌండ్లు వేస్తున్నాం. సింగల్ మేమెంట్ అదేవిధంగా మున్సిపల్ వారి సహాయ సహకారాలతో ఈ గ్రౌండ్ 2 గ్రౌండ్లు వేసి రోజు 4 మ్యాచ్లు ఒక్కొక్క గ్రౌండ్లా నిర్వహిస్తాం. దీనికి గాను రాష్ట్ర ఫుట్బాల్ సంఘం నుండి క్వాలిఫైడ్ రెఫరీస్, నేషనల్ రెఫరీస్ను 12 మందిని పిలిపించడం జరుగుతుంది. వారితో పాటు లోకల్గా ఉన్నటువంటి 4 రెఫరీలను 16 మందితో ఈ పోటీలు నిర్వహిస్తాం.
వీరిగాను వీరి అకామిడేషన్ కోసం సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ వారి సహకారంతో సింగరేణి క్వార్టర్స్ ఏవైతే వేకెంట్ క్వార్టర్స్ ఉన్నాయో సుమారుగా 14 క్వార్టర్స్ వాటికి కేటాయిస్తున్నాం. వారితో పాటు ఈ గ్రౌండ్లో నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్స్ మెయింటెనెన్స్కు కేతపల్లి మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. అదే కాకుండా ఈ 4 రోజులు ప్లస్ రేపటి కలుపుకుంటే 5 రోజులకు భోజన వసతిగాను మా మిత్రులు మధుకర్ గారు, తర్వాత బండి సదానందం గారు, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారు, తర్వాత అనిల్ రెడ్డి గారు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి 2-3 కౌన్సిలర్స్ వీరందరూ కూడా పూర్తిగా సహాయ సహకారస్తులు. సుమారుగా ఈ టోర్నమెంటుకు భోజన వసతి క్రీడాకారులకు ప్రైజెస్తో పాటు సుమారుగా 4,70,000 రూపాయల ఖర్చు వస్తుంది. దీనికి ఎక్కడ కూడా మేము ఆర్థికంగా ఎవరి దగ్గర కూడా పైసలు తీసుకోలేదు. ఏది ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే వస్తు రూపకంగానే మేము తీసుకుంటున్నాం. అది కూడా పూర్తిగా పిల్లల భోజన వసతి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఆడేటువంటి క్రీడాకారులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. దీనికి క్రీడా పరికరాల కోసం కలెక్టర్ గారు మున్సిపల్ నుండి కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వారికి నిజంగా కూడా మా జిల్లా క్రీడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాదనపల్లి పట్టణంలో 9/7/2025 రోజున రాష్ట్ర స్థాయి జూనియర్స్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది జరగబోతుంది. ఇది మొత్తం 4 రోజులు జరుగుతుంది. ఏదైతే 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో 10 జిల్లాలతో పాటు ఇంకొక 2 టీమ్స్ కలిపి మొత్తం 12 టీమ్స్ సంబంధించిన మ్యాచెస్ ఇక్కడ జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు గారు ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి మన ఏదైతే ఉందో టీమ్స్ అన్ని కూడా ఒక రోజు ముందుగానే ఇక్కడికి చేరుకుంటాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ మనము ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. 2 గ్రౌండ్ల కింద డివైడ్ చేస్తాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అవసరమైనటువంటి ఆట వసతులు కావచ్చు, గోల్ పోస్టులు కావచ్చు, అలాగే శానిటేషన్, ఇంకేమన్నా ఇతర అవసరాలు ఉన్నా కూడా మున్సిపాలిటీ టేక్ ఓవర్ చేస్తుంది. సో ఈ 4 రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అలాగే ఒలింపిక్ సంఘము ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రఘునాథ్ రెడ్డి గారు జిల్లా తరఫు నుంచి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 4 days కూడా మన టౌన్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, అలాగే ఇంకేమన్నా స్కూల్కి సంబంధించిన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి చూపించినట్టయితే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పట్ల ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు అనేది మన దగ్గర జరగడం మన కేతంపల్లి పట్టణానికి నిజంగా గర్వకారణము. మన ఎంపీ గారు కూడా ఈ కార్యక్రమానికి చేసి ఈ 4 daysలో ప్రైజింగ్ సెరమనీ కావచ్చు, లేకపోతే స్టార్టింగ్ కావచ్చు, ఎంపీ గారు కూడా పాల్గొంటూ ఉంటారు. సో ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు గాను రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ వాళ్ళకు, అలాగే జిల్లా కార్యవర్గానికి, దీనికి సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, మంత్రివర్యులకు, ఎంపీ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు మరియు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మందమరి మండల ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి తైదల జంపన్న ఆధ్వర్యంలో వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు మెరుపు రమేష్, ఉపాధ్యక్షులు పొన్నాల రమేష్, ప్రధాన కార్యదర్శి వేమర్ల సతీష్, మండల జనరల్ సెక్రటరీ వేల్పుల చిరంజీవి, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడుగు పెడుతుంది ఎంఆర్పిఎస్ స్థాపన అనేది. మాదిగ అనే పేరును అన్ని జాతుల వారు ఇనిషియల్గా పెట్టుకుంటారు. మాదిగ జాతి మాత్రమే మాదిగ అనే పేరు పెట్టుకోవడానికి కొంచెం వెనుక ముందు వాడి సిగ్గుపడి అన్ని రకాలుగా లోనైన జాతి మాదిగ జాతి. అలాంటి మాదిగ జాతిని ఇనిషియల్గా ధైర్యంగా పెట్టుకోవడానికి 30 సంవత్సరాలు ఉద్యమ పాటలు బట్టి సూర్యునిలాగా ఉదయించి నేను మాదిగ అని గల్లెత్తి చెప్పుకునే విధంగా మాదిగ జాతిని ముందు తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మందకృష్ణ మాదిగ గారు మాకు ఏదైతే పిలిపిస్తారో ఉద్యమం టైం నుంచి ఇప్పటి వరకు కూడా వారిని ఆచరిస్తూనే ఉన్నాం. ఇక ముందు కూడా ఎంఆర్పిఎస్ ద్వారా మాకు ఎలాంటి ఆదరించినా కూడా మేము ఈ మందవరం మండలం నుంచి ప్రధాన కార్యదర్శిగా నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని మన జాతిని అంతా బైబెక్కం చేసి అన్ని అడుగులు నడుస్తారని. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మొహరం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహరం వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొహరంని అందరూ పీరీల పండుగగా జరుపుకుంటారు. అలాగే ఎవరికైనా సమస్య ఉంటే పీర్ల దగ్గరికి వచ్చి వారి సమస్యను తీర్చుకుంటారు. అలాగే పీర్ల పిల్లలను చూడడానికి చాలామంది వచ్చి చూస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పీర్ల పండుగ ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బైక్ ర్యాలీ నిర్వహించి ఐబీ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు. తెలంగాణ ప్రభుత్వం 282 జీవో నెంబర్ను రద్దు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్ర రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథూర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.